హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక గౌతమ్ అయితే హాల్లో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అప్పుడే హాల్లో కూర్చున్న భానుమతి అయితే, ఒరే గౌతమ్, అదితికి మంచి సంబంధం తీసుకుని వచ్చి చేస్తానని యామినికి మాటిచ్చావు కదా, ఆ పని ఎక్కడి వరకు వచ్చింది అని అయితే భానుమతి అంటూ ఉంటుంది. ఎక్కడ బామ్మ, నేను ఎంతమందిని తీసుకుని వచ్చి తనకి మ్యాచ్ కుదర్చాలని చూసినా అందరినీ కూడా పరుగులు పెట్టి వాళ్లే వద్దనుకుని పారిపోయేలా చేస్తుంది, నన్ను టార్చర్ చూపిస్తుంది అని అయితే గౌతమ్ చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని భానుమతి, అర్జున్ ప్రసాద్, అహల్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అదితి ఇలా చేస్తుందా అని అహల్యకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక రోడ్డు పక్కన అదితి కారు పక్కనకి పెట్టి ఇక నుంచుని ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి అహల్య వెళ్ళి, ఏంటి అదితి నువ్వు చేసిన పని, నువ్వు చాలా మంచిదానివి అనుకున్నాను, కానీ గౌతమ్ గారిని ఇంతలా ఇబ్బంది పెడతావని అనుకోలేదు. ఆయన నీ కోసం మంచి మంచి మ్యాచెస్ అన్ని తీసుకుని వస్తుంటే ఎందుకు కావాలని అవన్నీ చెడగొట్టి గౌతమ్ గారిని అంతలా బాధ పెడుతున్నావు అని అయితే అహల్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అదితి ఇలా అంటూ ఉంటుంది, నేను గౌతమ్ని టార్చర్ పెడతాను, బాధ పెడతాను, ఏదైనా పెడతాను, అడగడానికి నువ్వెవరు? నేను గౌతమ్ని ప్రాణంగా ప్రేమించాను, గౌతమ్ని ఎలాగైనా దక్కించుకుంటాను, ఎప్పటికైనా గౌతమ్నే పెళ్లి చేసుకుంటాను, అడగడానికి నువ్వెవరివి అని అయితే అదితి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి అహల్యకి చాలా కోపం వస్తుంది. నేనెవరు అని అడుగుతావేంటి, నేను గౌతమ్ గారికి తాలి కట్టిన భార్యని, ఆయనలో సగభాగాన్ని, ఆయన అర్ధాంగిని అని అయితే చాలా కోపంగా అంటుంది అహల్య. ఆ మాటలకి అదితి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, తన భార్యవా? తాలి కట్టిన అంత మాత్రాన నువ్వు తన భార్యవైపోతావా? నేను గౌతమ్ చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాం, ఎప్పటికైనా మా ఇద్దరికి పెళ్లి జరిగి మేమే ఒకటవుతాం, మధ్యలో వచ్చిన నువ్వు మధ్యలోనే పోతావు, గుర్తుపెట్టుకో అని అయితే అదితి అహల్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.